వెల్కమ్ టు పూరాలుకల్. మున్సిపల్ ఎన్నికలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ తాజాగా ఈ ప్రకటన చేయడం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి మజ్లిస్ నేత ఓవైసీతో జట్టు కడుతున్నారని రాజాసింగ్ ధ్వజమెత్తారు. తెలంగాణ మరో బంగ్లాదేశ్ కాకూడదంటే మోదీకి అండగా నిలవాలని రాజాసింగ్ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రచారం చాలా జోరుగా తెలంగాణలో జరుగుతుంది. ప్రతి ఒక్క పార్టీ నా క్యాండిడేట్ గెలవాలని వాళ్ళు చాలా జోరుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఇంకోవైపు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ప్రచారంలో ఆయన స్పీచ్ లో ఏమంటుండంటే, రేవంత్ ఓవైసీ చెప్తే కూడా నాకు బాధ లేదు అంటుండ. ఆయన ఎంత దురదృష్టం చూడండి. అంటే ఓవైసీకి చిన్న కొడుకుగా లేకపోతే ఓవైసీకి ఒక చిన్న తమ్ముడుగా మన రేవంత్ రెడ్డి గారు తయారైపోయినారు. ఎంత దురదృష్టం. అంటే ఇవాళ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ని ఒక ఫైనల్ మ్యాచ్ గా చూసుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మన అసెంబ్లీ ఎలక్షన్. మున్సిపల్ ఎన్నికల్లో ఎంత మంది కార్పొరేటర్ గెలిస్తే అంత మంది లాభం ఉంటది మీ అందరికి తెలుసు. ఎందుకంటే ఒక్కొక్క కార్పొరేటర్ చాలా ఆయన డివిజన్ లో చాలా పక్కడబంగా ఆయన పనిచేస్తాడు మన మున్సిపల్ కార్పొరేషన్ లో. అందుకోసం ఓటర్ తమ్ముళ్ళారా, అక్కల్లారా, చెల్లెల్లారా అందరికీ నా ఒక నివేదిక, నెక్స్ట్ ఇంకొక బంగ్లాదేశ్ మన తెలంగాణ కావద్దు అంటే ఈ ఓవైసీ కొడుకులకి ఓవైసీకి ఫాలో చేస్తున్న అందరికీ మీరు నచ్చజెప్పాలి, మీరు జవాబు ఇవ్వాలి. అందుకోసం నా ఒక నివేదిక, ఓట్ ఫార్ బీజేపీ. మోదీ గారు ముఖం చూసుకునే మీరు ఓట్ వేయాలని మీ అందరికీ నా ఒక నివేదిక. ఎందుకంటే వాళ్ళ మనం చూస్తున్నాం, మన గుళ్ళు సేఫ్ లేదు, మన హిందువులు సేఫ్ లేదు. ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు మొత్తం పార్టీని ఓవైసీ చేతితో పెట్టినారు మీరందరు కూడా చూస్తున్నారు. అందుకోసం నా ఒక నివేదిక, మన తెలంగాణ హిందువులని మనం కాపాడుకోవాలంటే ఓట్ ఫార్ బీజేపీ. నా ఒక నివేదిక మీరందరు గమనించండి. కొద్దిగా నా ఒక రిక్వెస్ట్, చాలా వరకు డబ్బులు ఇచ్చే వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అన్ని పార్టీ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ డబ్బులు తీసుకోండి, ఎందుకంటే ఆ డబ్బులు మీదే. డబ్బులు తీసుకొని కానీ ఓట్ అయితే ధర్మంకి ఇవ్వండి, ఓట్ అయితే బీజేపీకి ఇవ్వండి, ఓట్ అయితే మోదీ గారు ముఖం చూసుకునే ఇవ్వాలని నా ఒక నివేదిక.